మంచిది. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను, మరియు ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ లేఖనములు చదువుకుందాము. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము దేవుని సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా రక్షకుడవైన దేవా మీకు స్తోత్రములు, మా విమోచకుడవైన దేవా మీకు స్తోత్రములు, ప్రాణనాథుడా మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయములో దేవుని పరిశుద్ధ లేఖనములను ధ్యానములోనికి వెళ్ళుచుండగా మీ ఆత్మ అభిషేకము నాకును మాకును సంఘమంతటికి మీరు దయచేయండి. ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ వరములు, మీ దివ్యమైన సన్నిధి సహవాసములో ఉన్న దీవెన, వాక్యములో ఉన్న దీవెన మా అందరికీ మీరు ప్రసాదించమని, ఈ దినదాసుడను మీ సిలువ చాటున మరుగుపరచమని, మీ ఆత్మ కార్యములు మా మధ్యలో జరిగించమని, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు దివ్యమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రాజకుమార్ అన్నయ్య దాదాపుగా నాకు చాలా చిన్ననాటి నుండే బాగా తెలుసు. పరిచయమైనటువంటి దాసులు, తర్వాత చక్కని వాక్య పరిచర్య చేయగలిగినటువంటి దాసులు. తోటవారిపాలెములో సంఘం ఉన్నదని తెలుసు, కానీ మరి అనేక సార్లు నేను కలుసుకోలేకపోయాను. కానీ మరి మధ్యకాలంలో అన్నయ్య అడిగిన దానిని బట్టి నేను మీ మధ్యలోనికి రావటానికి ఇష్టపడ్డాను. ప్రభు కృప చూపాడు, అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా పేరు ఎండ్రపాటి జాన్సన్. మా స్వగ్రామము చీరాలే, ఇక్కడే. మరి దగ్గరలో ఉన్న విఆర్ఎస్ కాలేజీలో ఎంకామ్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత బ్యాంకులో ఉద్యోగం చేశాను. సీనియర్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యాను. ప్రస్తుతానికి మరి ఖాళీగానే ఉంటూ దేవుని సేవలో, దేవుని పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నాను. రెండవది గిడియన్స్ పరిచర్యలో ఎక్కువగా పాలిభాగస్తులుగా ఉంటూ ఉన్నాము. మూడవది విశ్వవాణి పరిచర్యలో కూడా ప్రార్థన సహాయము, తర్వాత వారి పరిచర్యను ప్రోత్సహించే పనిలో కూడా మరి నేను ముందుకు సాగుతూ ఉన్నాను. ఇటీవల విశ్వవాణి స్టేట్ కాన్ఫరెన్స్ వారు కేరళలో ఏర్పాటు చేశారు. మరి ఒక వారం రోజులు కేరళలో ఉండటానికి ప్రభు కృప చూపాడు. మరి నిన్నటి కాలంలో నేను కేరళ నుండి తిరిగి వచ్చాను. అందును బట్టి దేవుని స్తోత్రాలు. కేరళకి మనకి ఎంత తేడా ఉందంటే, అక్కడ చంద్రమండలంలో ఉన్నట్టుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత సూర్యమండలంలో ఉన్నట్టుగా ఉంది. అయ్యా వేడిగా ఉంది ఇక్కడ. అక్కడేమో ఎప్పుడు వర్షాలు పడుతూనే చల్లగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మన ప్రభు మనకు ఉన్నాడు. కాలములను అదుపు చేసే దేవుడు, ద గాడ్ హూ కంట్రోల్స్ ద సీజన్స్ అన్నిటినీ దేవుడు కంట్రోల్ చేస్తాడు. సముద్రాన్ని, తరంగములను, తుఫానులను, వానలు, న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి బీభత్సాలు అన్నిటినీ కూడా ప్రభు కంట్రోల్ చేసేవాడై ఉన్నాడు. ఎంత ఎండలు కాసినా మరి అందరూ ముఖాలు కళకళలాడుతూనే ఉన్నాయి. దేవుని స్తోత్రాలు. ప్రార్థన చేసే వాళ్ళ యొక్క ముఖాలు ఇప్పుడు కూడా కళకళలాడుతూనే ఉన్నాయి. వారు మరి 17వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో రాసినప్పుడు వారు నీరు కట్టినటువంటి తోట వలె ఉంటారని, ఎప్పుడు వారు వాడిపోరని, చక్కగా ప్రతి సీజన్కి
మరి ఫలాలు ఫలిస్తారని దేవుని వాక్యం ఉంది. ప్రకటన గ్రంథంలోనైతే నెల నెల వారు ఫలిస్తారు అనేటువంటి మాటలు మనకున్నాయి. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అందును బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇది మొదటిసారి మీ మధ్యలోకి రావడానికి ఆహ్వానించిన పెద్దలకు, దైవజనులకు, మరి చేరి వచ్చిన ప్రియులందరికీ, మరి ఆ బ్రదర్ పేరు రాజేనా, డేవిడ్ నేను మరి చిన్న కాలం నుంచే మరి పరిచయమైనటువంటి వ్యక్తులం. చాలామంది దైవ సేవకులు ఉన్నారు. మంచిది, దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. ఈ దినము వాస్తవానికి మరి అన్నగారు చెప్పినట్లుగా కుటుంబ ఆశీర్వాద కూడిక అని చెప్పినప్పుడు, మరి ఆ కుటుంబ ఆశీర్వాద కూడికలో మరి ఎలాగూ దేవుని వాక్యం చెప్పాలో మరి నాకు అయితే అర్థం కాలేదు. కానీ నేనైతే ఈరోజు ఒక కుటుంబాన్ని గురించే, ఆ కుటుంబములో నుండి ఆశీర్వాదాలను గురించి దేవుని యొక్క వాక్యములో నుండి కొద్ది విషయాలు నేను ధ్యానం చేస్తాను. నాకు ఇవ్వబడిన సమయాన్ని ఖచ్చితంగా నేను సద్వినియోగం చేసుకుంటానని నేను నమ్ముతూ ఉన్నాను. మంచిది. ఈరోజు చదివినటువంటి లేఖన భాగములు బైబిల్ గ్రంథం అంతటిలో ప్రతి కుటుంబము ప్రేమించవలసిన వాక్యం ఇది. బైబిల్ గ్రంథం అంతటిలో ప్రతి కుటుంబము ప్రేమించవలసినటువంటి వాక్యము ఏమిటి అంటే 7:29 సమయాలు, దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. ఏ మనిషికైనా దేవుని సన్నిధిలోనే ఆశీర్వాదం ఉంది, మరెక్కడా లేదు. లోకములో ఆశీర్వాదము లేదా అని మీరు ఒకవేళ ప్రశ్న వేస్తే ఉంది, కానీ అది తాత్కాలికమైన ఆశీర్వాదం. లోకములో ఉన్న ఆశీర్వాదము నిన్ను లోకములోనే నడిపిస్తుంది, కానీ దేవునిలో ఉన్న ఆశీర్వాదము నిన్ను దేవునిలో నడిపిస్తుంది. మరియు పరలోకము చేరే వరకు ఆశీర్వాదము నీకు తోడుగా ఉంటుంది. అందుకే దీనిని టెంపరరీ బ్లెస్సింగ్స్ అంటారు. లోక సంబంధమైన ఆశీర్వాదాలను, దైవ సంబంధమైన ఆశీర్వాదాలను పర్మనెంట్ బ్లెస్సింగ్స్ అంటారు. కాబట్టి ఒక మనుష్యునికి టెంపరరీ బ్లెస్సింగ్స్ కంటే పర్మనెంట్ బ్లెస్సింగ్స్ చాలా అవసరమై ఉన్నది. కనుక భక్తుడైనటువంటి దావీదు ఒక చక్కని మాట ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను నీ దాసుడను, మరి నేను, నా పిల్లలు, నా కుటుంబం అంతా నిత్యము దేవుని సన్నిధిలో కనబడాలి. నిత్యము దేవుని సన్నిధిలో కనబడాలి. మీరు సమూయేలు గ్రంథములో హన్నా, పెనిన్నా వారి కుటుంబాన్ని మీరు కానీ చూసినట్లయితే వారు దేవుని సన్నిధిలో కనబడటానికి ప్రయత్నాలు చేసేవారు. ప్రతి ఏటా షిలోహు ప్రార్థనా మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కుటుంబమంతా కనబడేవారు. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే, నా రిక్వెస్ట్ ఏమిటంటే, నా ఆలోచన ఏమిటంటే, మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. భార్య ఉంటే భార్య, భర్త ఉంటే భర్త, పిల్లలుంటే పిల్లలు, అందరము దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే ఆ కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో నిత్య ఆనందము, సంతోష ఆనందములు వారు కలిగి ఉంటారని దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో చాలాసార్లు నేను ఈ వాక్యము నాకు పరిచయమైన తరువాత నేను చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువగా నా ప్రార్థనలో ఇదే మాటలు ఉపయోగిస్తూ ఉంటాను. ప్రభువా, నేను, నా బిడ్డలు, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. నేను నా భార్య మందిరంలో, నా బిడ్డలు ఎక్కడో తిరుగుతూ ఉంటే నాకు సంతోషం లేదు ప్రభువా. నేను రక్షించబడి, నా బిడ్డలు రక్షించబడి, మేమందరము దేవుని సన్నిధిలో మరి ఉండాలి, కనపడాలి. అంతే. ఆదివారం వచ్చిందంటే పిల్లలతో ఒకవేళ మాట్లాడలేకపోయినా ఫోన్ చేసి పలకరించేవాడిని, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టేవాడిని. ఈరోజు ప్రభు దినం, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండండి. ఒకవేళ వాళ్ళు హైదరాబాదులో ఉండొచ్చు, వేరే చెన్నైలో ఉండొచ్చు, కానీ
దేవుని సన్నిధిలో ఒక మెసేజ్ పెట్టేవాడిని. సాయంకాలం మరలా ఫోన్ చేసి అడిగేవాడిని, ఉదయం మందిరానికి వెళ్ళొచ్చారా అంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చామని బిడ్డలు ఖచ్చితంగా చెప్తారు. మరి నా మిస్సెస్ 16 సంవత్సరాలకే 15 సంవత్సరంలోనే ఆమె బాప్తీసం తీసుకుంది. నేను సుమారు 25వ సంవత్సరంలో బాప్తీసం తీసుకున్నారు. నాకు ఒక కొడుకు, ఒక కూతురు. కుమార్తె బాప్తీసం తీసుకుంది, కొడుకు బాప్తీసం తీసుకున్నాడు, తర్వాత అల్లుడు బాప్తీసం తీసుకున్నాడు, తర్వాత కోడలు బాప్తీసం తీసుకున్నారు. మేమందరము ఒకవేళ ఎక్కడైనా ఉంటే ఆ రోజు ఖచ్చితంగా అందరము కలిసి దేవుని మందిరానికి వెళ్ళటం మేము అలవాటు చేసుకున్నాం. నేను ఉద్యోగరీత్యా చెన్నైలో ఉద్యోగం చేసే దినాల్లో మరి నా కుమారుడు ఆల్రెడీ చెన్నైలో ఉద్యోగం చేస్తూ ఉండగా వాడి కోసమని నేను చెన్నై వెళ్ళాను, ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఢిల్లీ నుండి. అదే సమయంలో మా కుమార్తె హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ ఉండగా ఆ అమ్మాయికి కూడా వేరే ఒక ఉద్యోగము చెన్నైలో వచ్చింది. అలాగైతే మేమందరం కలిసి 2 ఇళ్ళు అద్దెకు తీసుకొని పక్కనే అందరము కలిసి దాదాపుగా 2 సంవత్సరాలు అందరం కలిసి ఉన్నాం. 3-4 ఉద్యోగాలు కలిగిన కుటుంబంలో అందరూ కలిసి ఉండటం, అందరూ కలిసి ఒక చోట ఆరాధనకు వెళ్ళటం అది అసాధ్యమైన విషయం. కానీ దేవుడు నాకు అటు కృప ఇచ్చి, కనికరం ఇచ్చి, సహాయం ఇచ్చి ఆ చెన్నైలో ఉన్నటువంటి దినాల్లో కుటుంబం అందరం కలిసి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని నమ్ముకొని, దేవుని ఆశ్రయించి, దేవుని సన్నిధిలో ప్రార్థించి, నిత్యము దేవుని సన్నిధిలో నిలిచి ఉండే వారముగా ఉండునట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో అనేక రీతిలుగా మేము ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాం. అందుకని ఒకవేళ కుటుంబాన్ని గురించి మాట్లాడవలసి వస్తే నేను ధైర్యంగా మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేశాడు. ఎందుకంటే నా భార్య విషయంలో, నా బిడ్డల విషయంలో అందరము ప్రభు సన్నిధిలో జీవించి, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది కూడా అదే, మీరు మీ కుటుంబము మీ పిల్లలందరూ దేవుని యొక్క సన్నిధిలో మనము చక్కగా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో కుటుంబముగా, దేవుని సన్నిధిలో సాంఘికముగా, దేవుని సన్నిధిలో మనమందరము ఎదగాలని దేవుని యొక్క వాక్యము ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇందులో నేను కొన్ని విషయాలు త్వరగా మీ మధ్యలోని ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎవరైనా దీవించబడాలి అంటే, ఎవరైనా ఆశీర్వదించబడాలి అంటే ఒకే ఒక కారణము బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అది ఏమిటి అని మనము చూచినట్లయితే దేవునితో నీ సంబంధము. దేవునితో నీ సంబంధాన్ని బట్టే నీ దేవుడు నిన్ను దీవిస్తాడు. వ్యక్తిగతంగా నీవు దేవునితో ఎలాంటి సంబంధము కలిగి ఉన్నావో ఆ సంబంధాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. కుటుంబముగా నువ్వు ఎలాంటి సంబంధము దేవునితో కలిగి ఉన్నావో దానిని బట్టి దేవుడు దీవిస్తాడు. మూడవది సాంఘికముగా, ఈ లోకములో మనము ఉంటూ ఉన్నప్పుడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని దేవుడు సెలవిచ్చినటువంటి మాటలో, ఆజ్ఞలో మనము నిలిచి ఉండి దేవునితో చక్కని సంబంధాలు కలిగి ఉండాలని దేవుని సన్నిధిలో మనము చూస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా దేవునితో నీ సంబంధము చక్కగా ఉండాలి. ఒకరి విషయం మనకొద్దు, ఇంకొకరి విషయం మనకొద్దు. వ్యక్తిగతంగా నీ సంబంధము దేవునితో ఎలా ఉంది? ఆదామా నీవెక్కడా అన్నాడు. తోటలోనే ఉన్నాడు. ఈజ్ ఇన్ ద గార్డెన్. తోటలోనే ఉన్నాడు, కానీ దేవునితో సంబంధం సరిగ్గా లేడు. దేవునితో సంబంధము ఉంటే నువ్వెక్కడా అని ప్రభు అడిగేవాడు కాదు కదా. ఈనాడు యవనస్తులమైన బిడ్డలం ఎక్కడుంటున్నాం? చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, దాని వలన ఉపయోగం ఏమీ లేదు. నీ చేతిలో సెల్ ఫోన్ ఉందంటే నువ్వు 90% నీ జీవితం పాడైపోయినట్లంతే. నీ జీవితం పాడైపోయినట్లే. అవును, వ్యక్తిగతంగా దేవునితో చక్కని సంబంధము కలిగి ఉండమని దేవుని సన్నిధిలో మనం చూస్తున్నాం. దావీదు మాటకొస్తే వ్యక్తిగతంగా దావీదు మహారాజు 7 సార్లు దినానికి దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. వాక్యం వింటాము కానీ నేనెందుకు దేవునిని 7 సార్లు స్తుతించలేకపోతున్నామని ప్రశ్న వేసుకోం. అదే సమయంలో దానియేలును మనము చూసినప్పుడు అనుదినము 3 సార్లు మోకరించి యెరూషలేము వైపు తన యొక్క ప్రార్థనను చేసేవాడు.
వ్యక్తిగతంగా 3 సార్లు మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నామని ఆలోచన ఉండదు. వాక్యం వింటున్నామంటే వాక్యము నిన్ను ప్రేమించి నీ కొరకు ఇచ్చాడు ప్రభు. వాక్యము నీ యొద్దకు వచ్చింది. వాక్యము దగ్గరకు నువ్వు రాలేదు, నువ్వు ఆయనను ప్రేమించలేదు, ఆయన నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వచ్చాడు. నశించిన దానిని వెదక రక్షించడానికి ఆయనే మొదటి స్టెప్ వేశాడు. నిన్ను ప్రేమించాడు, నిన్ను ఆశీర్వదించాలని ఆ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వ్యక్తిగతంగా నీ కనెక్షన్ కదా. సెల్ ఫోన్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కనెక్టింగ్ ద సెల్ ఫోన్, సెల్ ఫోన్ ఛార్జింగ్. సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే అది అంత ఖరీదైన ఉపయోగం ఉంటుందా? ఛార్జింగ్ లేదు. ఒకవేళ అది ఐఫోనే కావచ్చు, 1,45,000 అవ్వచ్చు. అది సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే దాని వలన ఏమైనా యూస్ఫుల్ ఉంటుందా? మీరు గమనించండి, దేవుని పిల్లలమైన మనము దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. వీ షుడ్ హ్యావ్ ద కనెక్షన్. ఆయనతో చక్కని సంబంధము కలిగి ఉండాలి. ఆ వైరు, దేవునికి మనకి మధ్యలో ఉన్న వైరు తెగిపోకూడదు. అది ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండాలి. ఆశపడు, దేవునితో ఎల్లప్పుడూ నేను కనెక్ట్ అయి ఉండాలి, దేవునితో సంబంధము కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా చక్కని సంబంధము దేవుని సన్నిధిలో నేను కలిగి ఉండాలని దేవుని సన్నిధిలో వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. దావీదు పడిపోయిన మాట అందరికీ తెలుసు. దావీదు గొలియాతును జయించగలిగాడు, కానీ బెత్షెబా దగ్గర బోర్లగా పడ్డాడు. కారణం, గొలియాతును జయించగలిగినటువంటి దావీదు, గొలియాతును ఎవరు జయించలేకపోతున్నారు. కానీ బెత్షెబా దగ్గరకు వచ్చేటప్పుడు ఎందుకు బోర్ల పడ్డాడు? అవును, దేవునితో సరైన సంబంధం లేక, దేవుని ఆజ్ఞలను మీరటం వలన మానవ జీవితంలో ఆశీర్వాదాలకు బదులు శాపాలను మనుష్యులు తెచ్చుకుంటున్నారని దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తూ ఉన్నాం. బల్లలో చేయి వేసేవాడు ఉద్యోగం చేసేటప్పుడు బల్ల కింద చేయి పెట్టకూడదు కదా. వ్యక్తిగత సంబంధం, బల్లలో చేయి వేస్తున్నావు, బల్లలో చేయి వేయాలి. మరి ఉద్యోగం చేసేటప్పుడు బల్ల కింద చెయ్యి ఎందుకు? ఎక్కడికి వెళ్ళు, ఏ ఆఫీసుకు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు. మాతో పాటు ఒక సహోదరుడు ఢిల్లీలో ఉద్యోగం కలిసి నేను చేశాను. వాళ్ళ నాన్న మంచి హై పోస్ట్లో చేశాడు. కాకినాడ నుండి రాజాజీ అని ఒక మంచి సహోదరుడు. అతడు మంచి క్రిస్టియన్ అని నాకు తెలియదు. అప్పుడే నేను ఢిల్లీలో జాయిన్ అయ్యాను, అతను కూడా జాయిన్ అయ్యాడు. అందరం కలిసి పనిచేస్తున్నాం. ఒక రోజున నేను అతనికి వాక్యం చెప్పకపోతే అతను నాకు వాక్యం చెప్తున్నాడు. ఇదేదో తిరకాసులాగా ఉంది, మనం వాగుదాం, ఆయన ఏం చెప్తాడు వినని ఆయన ఆలోచన చేసినప్పుడు వాళ్ళ నాన్న పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. వాళ్ళ నాన్న ఒకటే మాట చెప్పాడట, నాన్న ఏ ఉద్యోగం అయినా చెయ్యి, లంచాలు లేని ఉద్యోగం చెయ్యి, మరి ముఖ్యముగా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం చేయొద్దు. పని డాడీ నువ్వే చెప్పు, నేను ఏ ఉద్యోగం చేయమంటావంటే బ్యాంకులో ఉద్యోగం చేరునానా బాగుంటుంది అన్నాడట. వాళ్ళ నాన్న మాట విని ఆ పిల్లవాడు బ్యాంకులో ఉద్యోగం జాయిన్ అయ్యాడు. ఎందుకు అంటే అవును, కరప్షన్ ఉండదు, డబ్బులు సంపాదించటం ఉండదు, బల్ల కింద చేయబెట్టడం ఉండదు. అవును, దేవునితో కనెక్షన్ ఉన్నవాళ్ళు అన్నిటిని గురించి ఆలోచన చేస్తారు. అక్రమమైన సంబంధాలను గురించి, అక్రమైన వ్యాపారాలను గురించి, అక్రమైనటువంటి పద్ధతుల గురించి, అక్రమైనటువంటి కూడినటువంటి భోగములను గురించి దేవునితో సంబంధం ఉన్నవాళ్ళు వీటన్నిటినీ పట్టించుకుంటారు. దేవునితో సంబంధము ఉన్నటువంటి వారు దేవుని యొక్క సన్నిధిలో చక్కగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఒక పోలీస్ ఆఫీసర్కి మంచి ప్రమోషన్స్ వచ్చాయి. అయితే ఆ పోలీస్ ఆఫీసరు ఒక దైవ సేవకుని దగ్గరకు వెళ్ళి ప్రేయర్ చేయించుకోవడానికి వెళ్ళాడు. ప్రేయర్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు, అయ్యా నేను ఏమి లంచాలు తీసుకోను, నేనేమి అక్రంగా జీవించను, నేను చాలా జాగ్రత్తగా ఉంటానయ్యా అని దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడట. ప్రార్థన చేయించుకొని కవర్ ఇచ్చాడు. కవర్ చాలా బరువుగా ఉంది. మంచి చక్కని కానుక ఇచ్చాడు. అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క డిఎస్పి పక్కన, ఎస్పి పక్కనే ఉన్నటువంటి కానిస్టేబుల్
వీళ్ళు తిరిగి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళి, ఈ కానిస్టేబుల్ గన్మ్యాన్ వెనక్కి తిరిగి వెళ్ళి ఆ పాస్టర్ గారితో చెబుతున్నాడట. ఏమని చెబుతున్నాడంటే, అయ్యా మరి మరి ఆయనైతే మంచిగానే ఉంటాడు, మంచి ఆఫీసరే, కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోడు, అంతా మేడం గారే చూసుకుంటారండి అన్నాడు. ఎవరు చూసుకుంటారంట? అంతా మేడం గారే చూసుకుంటారంట. వీడి కడుపులో మంట ఏమిటంటే వాళ్ళ కుటుంబం చాలా మంచి కుటుంబం అనుకుంటున్నారు, కానీ కాదయ్యా. ఏం ఆఫీసర్ చూసుకుంటే ఏమి, మేడం గారు చూసుకుంటే ఏమి? దేవుని యొక్క సన్నిధిలో ఒక నిక్కచ్చి అయిన జీవితం మనం జీవించాలి. యవన బిడ్డలు మరి ముఖ్యముగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యవన కాలపు జీవితాన్ని పాడు చేసుకోకూడదు. యవన కాలపు జీవితంలో అటు ఇటు చూడకూడదు. యవన కాలపు జీవితం దేవునితో కనెక్ట్ అయి ఉంటే, దేవునితో పరిశుద్ధముగా ఉంటే, దేవుడు నిన్ను రాబోయే కాలములో నీ కుటుంబాన్ని దేవుడు చక్కగా దీవిస్తాడు, నీ చదువులను దీవిస్తాడు, నీ ఉద్యోగాలను దీవిస్తాడు. నా మట్టుకు నేను ప్రభువుకి సమర్పించుకున్న తర్వాత ఈ దీవెన నేను చూశాను. మా ఇంట్లో అన్నవాడు తెలుసు, రాజకుమారానికి మా ఫ్యామిలీ, మా ఇంటిలో చాలామందికి తెలుసు. ఒక్కోసారి ఏడ్చేవాడిని. ఎందుకు ఏడ్చేవాడిని అంటే, ఇల్లంతా కారిపోతూ ఉండేది. బయట ఉంటే తడవకుండా ఉండేవాడిని ప్రభు అనేవాడు, బయట ఉంటే తడవకుండా ఉండేవాడిని, లోపలుంటే ఇల్లంతా కారిపోతుంది ప్రభు. అవును, ప్రభువు నమ్ముకున్నాను, ప్రభువులో చక్కగా జీవించాను, దాంట్లో డౌట్ ఏం లేదు. నా సాక్ష్య జీవితాన్ని నేను ఖచ్చితంగా కాపాడుకున్నాను, దాంట్లో డౌట్ ఏం లేదు. నా బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, మంచి మంచి స్థితిలో వారు ఉన్నారు. నా లాస్ట్ పేమెంట్, నా లాస్ట్ శాలరీ నా కొడుకు జాయిన్ అయ్యేటప్పటికి మొదటి శాలరీ. నా లాస్ట్ పేమెంట్, నా లాస్ట్ మంత్ శాలరీ నా బిడ్డలు జాయిన్ అయ్యేటప్పటికి మొదటి మంత్ శాలరీ, అది మొదటి శాలరీ. అంతకంటే ఎక్కువ బిడ్డలను దీవించాడు. నేను కూడా మీకు సెలవిచ్చేది ఏమిటంటే, కష్టపడి పనిచేసుకోండి, న్యాయంగా బ్రతకండి, మంచిగా బ్రతకండి, ప్రభువుతో ఉండండి. మీ బిడ్డల్ని మీరు చక్కగా చదివించండి. మీ బిడ్డలు చిన్న చదువులు చదివినా, ఎలిమెంటరీ స్కూల్లో చదివినా దేవుడు దీవిస్తాడని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. అవును, మన ప్రభువుతో మనము వ్యక్తిగతంగా మనము చక్కని సంబంధాన్ని మనము కలిగి ఉండాలి, చక్కని సంబంధం కలిగి ఉండాలి కదండి. ఎంతో చక్కని సంబంధము కలిగి ఉన్నారు. దానియేలును మనం చూస్తాం. దానియేలును గురించి ఒక క్యాప్షన్ రాయాల్సి వస్తే, సింహపు బోనులో వాళ్లను వేయవలసి వస్తే, వాళ్ళను గురించి దానియేలుకు దేవుడు చేసినటువంటి సహాయాన్ని గురించి మనం రాయవలసి వస్తే, అగ్నిగుండంలో ఆనందం అంటాడు. అగ్నిగుండంలో ఆనందం, సింహాల బోనులో సుఖమైన నిద్ర అంటాడు. సింహాల బోనులో ఎవరికైనా సుఖమైన నిద్ర వస్తుందా? రాదు. బట్ వై ఇట్ హ్యాపెన్స్? ఎందుకు ఇలా జరిగింది అంటే, వారు దేవునితో చక్కని సంబంధం కలిగి ఉన్నారు, చక్కని కనెక్షన్ వారి జీవితాల్లో కలిగి ఉన్నారు. అగ్నిగుండంలో ఆనందం ఉంటుందా అంటే ఉండదు. కానీ ఆ అగ్నిగుండములో దేవుని పిల్లలతో పాటు దేవుడున్నాడు. ఒక భక్తుడు అంటాడు, సింహాల బోనులో సుఖమైన నిద్ర, సౌండ్ స్లీప్ అంటాడు. అవును, తెల్లవారే చంపేస్తారు పేతురుని. 12వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథములో తెల్లవారితే చంపేస్తారు. అప్పటికే యాకోబుని చంపేశారు. కానీ జైల్లో చతుష్టయముల మధ్య అతడు మరి సెక్యూరిటీ మధ్య ఉన్నటువంటి అతని జీవితంలో గాఢ నిద్రలో ఉన్నాడు. దేవదూత వచ్చి లేపే వరకు అతడికి తెలివి లేదు, నిద్రపోతూ ఉన్నాడు. అవును, దేవునితో చక్కని సంబంధం మన జీవితాలలో మనము వ్యక్తిగతంగా కలిగి ఉండాలని, దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో చక్కని జీవితం. పౌలు శీలలు వ్యక్తిగతంగా దేవునితో చక్కని సంబంధం కలిగి ఉన్నారు. వారి వీపు పగలగొట్టారు, వాళ్ళు వీపును పగలగొట్టారు, రక్తం కారుతూ ఉంది. వాళ్ళు జైల్లోకి వెళ్ళిన తర్వాత చేయాల్సిన మొదటి పని ఏమిటంటే, ఏమండి మీ దగ్గర ఏదైనా బట్ట ఏదైనా ఉంటే ఇవ్వండి, ఏదైనా కాటన్ ఏదైనా ఉంటే ఇవ్వండి, కనీసం రక్తం అన్న తుడుచుకుంటాం అనాలి. ఓకే, లేదా మరి బాడీ పెయిన్స్ కదా,
బాగా దెబ్బలు తగిలాయి, బాడీ పెయిన్స్గా ఉన్నాయి, ఏదైనా ఒక టాబ్లెట్ ఇవ్వాలండి అని అడగాలి. కానీ అన్ని దెబ్బలు కొట్టిన, అంత శ్రమ అనుభవించిన వారి జీవితంలో, వారి జైల్లో ఒక భక్తుడు అంటాడు కవాలి సాంగులు పాడుతున్నారంట. కవాలి సాంగులు అంటే మీకు తెలుసా? పంజాబ్ వాళ్ళు పాడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కవాలి సాంగ్ ఒకటి వచ్చింది. పంజాబ్ వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు వేసుకొని ఒక చక్కని కవాలి సాంగ్ యూట్యూబ్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అన్ని దెబ్బలు తగిలినటువంటి వారు, రక్తము కారుతున్నటువంటి వారు, నొప్పులతో శరీరము గాయములతో బాధపరచబడుతున్నటువంటి వారు అన్నిటినీ మరిచిపోయి వారు దేవుని సన్నిధిలో చక్కని పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గురించి ప్రచురము చేస్తూ ఉన్నారు. వారి జీవితాలలో వారు పాటలు పాడుతూ ఉన్నప్పుడు చెరసాల పునాదులు కదలిపోయిన. ద స్ట్రాంగ్ హోల్డ్ వర్ ద షేకెన్ అంటాడు. బలమైన పునాదులు కదిలింది, బలమైన పునాదులు కదిలిపోయాయి. ఒక విచిత్రం ఏమిటంటే ఆ ఊర్లో చాలా బిల్డింగులు ఉన్నాయి, కానీ ఏ బిల్డింగు కదలలేదు. వీళ్ళున్న బిల్డింగ్ మాత్రమే కదిలింది. వీళ్ళున్న జైలు మాత్రమే వణుకుతూ ఉంది. ఎందుకు వణుకుతుంది? వారు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు, దేవునితో సహవాసములో ఉన్నారు, ఆత్మీయమైన జీవితంలో ఉన్నారు. కాబట్టి వారి జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయమైన సహవాసాన్ని కలిగి ఉన్నాం. ఎంతసేపు చెప్పినా చాలా విషయాలు ఇలా చెప్పుకుంటూ పెడతాను. ఎంతోమంది ఉదాహరణలు మనకు బైబిల్లో ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగా నీ సంబంధము దేవునితో ఎలా ఉంది? నువ్వు చిన్నపిల్లలు అయినప్పటికీ, యవ్వన బిడ్డలు అయినప్పటికీ, ఏ వయసులో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా నీకు దేవునికి సంబంధం ఎలాంటి సంబంధం ఉంది? ఒక మంచి సంబంధం, మంచి కనెక్టివిటీ కదండి, ఛార్జింగ్. కాబట్టి వీటన్నిటినీ మరి యవ్వన కాలంలో చెప్తూ ఉన్నాను. చేతిలో డివైస్ ఉంటుంది, అనగా సమయం అంతా వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి మరి దేవుని పిల్లలమైన మనం సమయాన్ని అలాగూ గడపక సద్వినియోగం చేసుకున్నట్టు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. మొదట నీ దేవుడు, రెండవది నీ పేరెంట్స్, మూడవది నీ ఎడ్యుకేషన్, నాలుగవది నీ కెరీర్. మొదట నీ దేవుడు. ఓకే, మొదట ఎవరికైనా సరే మొదట నీ దేవుడు, రెండవది నీ పేరెంట్స్, మూడవది నీ ఎడ్యుకేషన్. తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తున్నారు. నీ ఎడ్యుకేషన్ విషయం జాగ్రత్తగా ఉండు, చక్కగా చదువుకుంటే బాగుపడతావు. లోక సంబంధమైన క్లాసులు చదువుకున్నావో, లోకాన్ని చూసావో, జీవితం పాడైపోతుంది. ఈ లోకం ఎలాంటిదంటే మనలను పాడు చేయటం ఎలా చేస్తారంటే, మన జీవితం ఒక గ్లాసు లాంటి. మరి ముఖ్యంగా ఆడపిల్లలకు, యవ్వన బిడ్డలకు నేను ఇచ్చే సలహా, మన జీవితము ఒక గ్లాసు లాంటిది. ఆ గ్లాసులో మంచినీళ్ళు తాగినంతసేపు తాగి దాన్ని తీసి నేల మీద విసిరేస్తాడు, ముక్కలైపోతుంది. దాన్ని ఎవడు మళ్ళీ కట్టలేడు. పాడు చేసుకోవద్దు యవ్వన బిడ్డలు. మరి ముఖ్యముగా దేవుని సన్నిధిలో యవ్వన కాలము. యోసేపును మనం చూస్తే, యోసేపు ఫారిన్ కంట్రీలో ఉన్నాడండి, అంటే వాళ్ళ దేశం కాని దేశంలో ఉన్నాడు. ఎన్నో శోధనలు వచ్చాయి. మనందరూ తెలిసింది ఒకటే శోధన, పోతీఫరు భార్య. కానీ యోసేపుకి ఎన్నో శోధనలు వచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే యోసేపు చాలా అందగాడు, రూపవంతుడు. బాగా అందంగా పుట్టాము, ఎన్ని శోధనలు వస్తాయో చెప్పడానికి వీలు లేదు. చాలామంది నిందించుకుంటారు, నేను ఎందుకు అందంగా పుట్టలేదా అని. నేను నా అనుభవాన్ని చెప్తున్నాను. అదేమిటంటే, నాకు ఎప్పుడైనా అంటే నాకు బిడ్డలు పుట్టినప్పుడు ఇంత ఆత్మీయంగా నేను లేను, కానీ నాకు మానవ సంతానం పుట్టినప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని, నా బిడ్డలు అందంగా ఉండకూడదు ప్రభువా, నా బిడ్డలు అందంగా అలా అని అందహీనంగా కూడా ఉండవద్దు. అందంగా ఉండేవాడు ప్రతి వాడి కన్నులు ఆళ్ళ మీదే ఉంటాయి, మగవాడైనా సరే ఆడపిల్ల అయినా సరే. అందంగా ఉంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దిస్ వ్యానిటీ, అందులో మోసం ఉంది.
నేను మనవ సంతానాన్ని గురించి కూడా ప్రార్థన చేసేటప్పుడు ఇదే చేస్తాను. ప్రభువా, లోకములో తిరిగే పిల్లలనైతే ఇవ్వద్దు, మా ఇంటి వాళ్ళ నువ్వు. మీ దాసులుగా జీవించే పిల్లలనైతే వాళ్ళ నువ్వు. మీ సేవ చేసే పిల్లలు, మీ పరిచర్య చేసే పిల్లలు, మీ మందిరాన్ని కనిపెట్టుకుని ఉండే పిల్లలు, మీ కొరకు జీవించే పిల్లలు, సాక్ష్యం ఇచ్చే పిల్లలు, అలాంటి వాళ్ళనైతే ఇవ్వు ప్రభువా. లోకములో కలెక్టర్ అయినా సరే లోకస్తుడైన బిడ్డలను నా కుటుంబంలో నాకొద్దు. వాడు కలెక్టరే కావచ్చు, వాడి జీవితాంతం వాడి కోసం నేను ప్రార్థన చేయలేను. నా జీవితాన్ని బాగు చేసుకోవడానికే నాకు చాలా కాలం పట్టింది, కానీ వాళ్ళ జీవితాలను బాగు చేయడానికి నా వల్ల కాదు. కాబట్టి అలాంటి బిడ్డలను నాకు వద్దు ప్రభు. మా ఇంట్లో ఇస్తే నీ సేవ చేసే బిడ్డలు లేవు, మీ సన్నిధిలో నిత్యము నిలిచి ఉండే బిడ్డలు లేవు. వారికి ఏ స్థితి అయినా లోకంలో పర్వాలేదు. పుష్టికరమైన బిడ్డలు లేవు, ఆరోగ్యకరమైన బిడ్డలు లేవు, అంగవైకల్యము కలిగిన బిడ్డల్ని ఇవ్వద్దు ప్రభువా. జీవితాంతం ఏడవటం నా వల్ల కాదు. అవును, లోకములో గొప్ప పదవులు ఎదిగిన పిల్లలు నాకు అవసరం లేదు ప్రభువా. నీ సేవ చేసే పిల్లలను, యోసేపు రూపవంతుడు, బాగా అందంగా ఉన్నాడు. చాలామంది అందంగా ఉండాలని ట్రై చేయని వాళ్ళు ఎవరో వాళ్ళు చేయొద్దండి. అందంగా ఉండకూడదు, ఏం ట్రై చేయని వాళ్ళు చేతులు ఎత్తండి. సహజంగా ఉండరు. అందంగా ఉండాలని ఉండొద్దని నేను అన్నను. దేవుడిచ్చిన అందాన్ని ఎవరేమీ చెయ్యలేరు, కానీ దేవుడిచ్చిన అందాన్ని, దేవుడిచ్చిన సృష్టిని పాడు చేయడానికి ఒకడు ఉన్నాడు. సృష్టి ఎంత అందంగా ఉందండి, పాడు చేశాడు వాడు కదా. సృష్టి ఎంత అందంగా ఉంది, పాడు చేశాడు. ఆదామవ్వలు ఎంత అందగత్తిలాళ్ళు, అందగాళ్ళు. దేవుడు తయారు చేశాడు. వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, తండ్రే ఉన్నాడు. తల్లి లేదు, తల్లి లేకుండా జన్మించారు, ఇద్దరు జన్మించారు. తల్లి లేకుండా జన్మించిన వారు దేవదూతలు ఉన్నారు, కానీ ఎంత అందంగా ఉన్నారు. యోసేపు అందగాడే, కానీ ఎన్నో శోధనలు వచ్చాయి. శోధనలన్నీ జయించడానికి కారణం ఏమిటంటే ఒకటి, ఈజ్ కనెక్టెడ్ విత్ గాడ్. దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు, దేవునితో సంబంధము కలిగి ఉన్నాడు. ఎన్నిసార్లు 2 సార్లు అమ్మబడ్డాడు. 2 times, 2 సార్లు అమ్మబడ్డాడు, కానీ ఎక్కడికి వెళ్ళినా నమ్మకంగా జీవించాడు. యోసేపు జీవిత చరిత్ర నేను స్టడీ చేస్తున్న దినాల్లో యోసేపుని గురించి నేను ఆలోచన చేసింది ఏంటంటే, ఎక్కడ పని చేసినా, దాసుడిగా పనిచేసినా, ఒక పని చెబితే 2 పనులు చేస్తాడట, 2 పనులు చెబితే 5 పనులు చేస్తాడట. అప్పుడప్పుడు మా ఇంట్లో పని చేయడానికి వస్తారు కొంతమంది, మేళ్ళల్లో కూడా వస్తూ ఉంటారు. మనకు పని మనుషులు నేను అన్నది, కానీ మనకు సహాయం చేయడానికి వచ్చేవాళ్ళని అందాం. వాళ్ళకి ఏ పని చెప్తే అదే చేస్తారు. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, వెళ్ళిపోవచ్చు అంటే అదే చేస్తారు. కానీ యోసేపు అలా కాదు, ఈ పని చేయాలి, ఈ పని చేయాలని. దారిలో వెళతా ఉంటే మధ్యలో ఒక పేపర్ అక్కడ పడిందనుకో, అది చండాలంగా కనపడుతుందనుకో, దాన్ని తీసేసి డస్ట్బిన్లో వేసేవాడు. తనకి చెప్పని పనిని కూడా చేసేవాడు. ఆఫీసర్స్ దృష్టిని ఆకర్షించాడు. పొతీఫరు ఇంటిలో పొతీఫరు చాలా ప్రేమించాడు, గొప్పగా ప్రేమించాడు. కానీ భార్య, ఆమె కూడా ప్రేమించిందిలేండి. ఆమె కూడా ఈ లోక ప్రేమ ఆమె ప్రేమించింది. కానీ భార్య వెళ్ళి చెబితే ఊరుకుంటాడా? ఏమండి, ఈయన ఎందుకు తెచ్చిపెట్టారండి, ఇలాంటి వాడు ఎందుకు తెచ్చారు మన ఇంట్లో అనగానే కోపం రాదా భర్తకి? భర్తని రెచ్చగొట్టింది కదా. మరి అతన్ని తీసుకొని వెళ్ళి జైల్లో వేశారు. జైల్లో వేసిన దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కారణం ఏమిటంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. జైల్లో వేసిన సంబంధం కలిగి ఉన్నాడు. యోసేపు గురించి ఒక మాట చెప్పాలంటే ఇలా చెప్తాను, మీరు అందరూ వినండి ఒక మాట. అదేమిటంటే, యోసేపును దేవుడు ఆ దేశానికి రాజుగా చేశాడు. ఈజిప్ట్ దేశానికి రాజు అంటే సామాన్యమైన విషయం కాదు. ఈజిప్ట్ దేశానికి రాజు అయ్యాడు. అటుపక్క ఆసియా, అటుపక్క ఆఫ్రికా, 2 ఖండాలను డామినేట్ చేసేది ఈజిప్ట్. ఆసియా అండ్ ఆఫ్రికా 2 ఖండాలను మరి డామినేట్ చేసేది ఈజిప్ట్. అంత పలుకుబడి కలిగిన దానికి దేవుడు అతన్ని రాజుగా చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎమ్మెల్యేగా నిలబడినా, ఎంపీగా నిలబడినా ఒక ఓటు కూడా రాదు, ఆయన ఓటు తప్ప కదా. ఎమ్మెల్యేగా నిలబడినా,
ఎంపీగా నిలబడిన యోసేపుకి ఒక్క ఓటు కూడా రాదు. మరి ఎమ్మెల్యేకి ఒక్క ఓటు రాకపోతే ఆ దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎలా అవుతాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. అతడు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దీవించాడు. కారణం ఒకటే కారణం, అతడు దేవునితో వ్యక్తిగతంగా మంచి సంబంధము కలిగి ఉన్నాడు. పొతీఫరు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. రాజా దేశ సంరక్షకుడు. ఒక విధంగా చెప్పాలంటే పొతీఫర్ ఉద్యోగం ఏమిటంటే, రాజుగారు ఎక్కడికి వెళితే అక్కడ పైలట్ వెళ్తారు, పైలట్ అలాంటి ఉద్యోగం చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు పొతీఫర్ ఇంట్లో బానిసగా పనిచేశాడు. ఇప్పుడు దేవుడు యోసేపును దీవించిన తరువాత పొతీఫరు ఇప్పుడు ఏమయ్యాడంటే, అతనికి మరి ప్రొటెక్షన్ ఇవ్వడానికి, ఎక్కడికి వెళ్ళినా ప్రొటెక్షన్ ఇవ్వడానికి, ఎక్కడికి వెళ్ళినా రూమ్ బుక్ చేసేవాడు, ఆయన బుక్ చేసేవాడు. ఒకసారి టెలిఫోన్ చేశాడంట, యోసేపు టెలిఫోన్ చేశాడట. ఎవరికి టెలిఫోన్ చేశాడంటే పొతీఫర్కు టెలిఫోన్ చేశాడట. టెలిఫోన్ చేసి, పొతీఫర్ గారు, ఈరోజు నేను పలానా ఊరు వెళ్ళబోతున్నాను, సో మీరు అంతా చూసుకోండి అని నేను ఫోన్ చేస్తూ, ఓ పని చేయండి, వస్తా మీ భార్యను కూడా తీసుకురండి, మా ఇంట్లో ఇద్దరు కాఫీ తాగి వెళుదురు అని ఫోన్ చేశాడట. వస్తా పెద్ద ఇల్లు కదా, యోసేపుది పెద్ద ఇల్లు కదా, ప్రైమ్ మినిస్టర్ ఇల్లు కదా. పొతీఫర్కి చెప్పాడట, రండి ఒకసారి మా ఇంటికి వచ్చి కాఫీ తాగి వెళ్ళండి. యజమానులుగా ఉండవలసిన వాళ్ళని దాసులుగా చేశాడు, దాసులుగా ఉండవలసిన వాడిని దేవుడు యజమానుడిగా చేశాడు. కారణం, దేవునితో వ్యక్తిగతంగా చక్కని సంబంధాలు కలిగి మన జీవితంలో మనం జీవించాలని ప్రభు యొక్క సన్నిధిలో వాక్యము ద్వారా మనమందరము జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇందులో నేను రెండవ అంశాన్ని నేనేం ప్రిపేర్ చేసుకున్నానంటే, యువర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన కుటుంబము దేవుని సన్నిధిలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను 2-3 విషయాలే చెప్తాను, తర్వాత నేను ఇంకొక సబ్జెక్టులోనికి వెళతాను కావాలని. రక్షించబడిన కుటుంబమే సంఘము. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి, అవసరమైతే నోట్ చేసుకోండి. రక్షించబడిన కుటుంబమే సంఘము. రక్షించబడిన కుటుంబమే సంఘము. సాతాను టార్గెట్ సంఘము కాదు. సాతాను టార్గెట్ సంఘం కాదు. చాలామంది బోధిస్తారు సాతాను టార్గెట్ సంఘం కాదు, సంఘమని బోధిస్తారు, సంఘం కాదు. ఎందుకంటే సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిరవడు. ఓకే, ఈ వాక్యం అందరూ తెలుసు కదా. సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిరవడు. మరి కుటుంబం ఎదుట సాతానుడు నిలబడలేడా? నిలబడతాడు. ఎవడో ఒకడు ఉండడు కదా, వాడికి దారి చూపెట్టేవాడు మన ఇంట్లో ఎవడో ఒకడు ఉంటాడా? అది అందుకని రక్షించబడిన కుటుంబమే సంఘము. సాతాను టార్గెట్ సంఘము కాదు, ఒక ఫ్యామిలీ. కాబట్టి కుటుంబము అనేటువంటిది ఒక ఇరుస్సు లాంటిది అంటాడు. ఎక్సెల్ అంటాడు దాన్ని. ఎక్సెల్ ఇరుస్సు అంటే మీకు తెలుసేమో, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. బండి వెళ్తుంది, బండి మీద పెద్ద లోడ్ వేస్తాం. ఈ లోడ్ అంతా మోసేది ఏంటో తెలుసా? ఇరుసే మోస్తుంది. ఇరుస్సు కానీ ఎరిగిపోతే బండి మీద లోడ్ అంతా కింద పాలైపోయింది, నేల పాలైపోయింది. కాబట్టి కుటుంబము ఒక ఇరుసులాగా ఉండాలి. అందరము భక్తి కలిగి జీవిస్తే ఆ కుటుంబం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నీకు నీకు నీ బిడ్డలు, నీ భర్త దేవుని సన్నిధిలో ఒక చక్కని ఇరుస్సులాగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో నిలిచేవారముగా ఉండాలి. సమాజములో కుటుంబం ఫెయిల్ అయితే అంతా ఫెయిల్ అయిపోయింది. సమాజంలో కుటుంబం ఫెయిల్ అయితే అంతా మరి ఫెయిల్ అయిపోతుంది. కనుక జాగ్రత్తగా కుటుంబం అంతా దేవునిలో ఉండాలి. ఒకవేళ
రాజకుమార్ అన్న ఇంట్లో అందరూ రక్షించబడితే ఈ మాటలు రాజకుమార్ అన్నకు బాగా అర్థమవుతాయి. నా కుటుంబంలో అందరూ రక్షించబడితే ఈ మాటలు నాకు బాగా అర్థమవుతాయి. నీ కుటుంబంలో ఎవరు రక్షించబడకపోయినా ఈ మాటలు నీకు సరిగా అర్థం కాదు. అందరము రక్షించబడితే, అందరము ప్రభువుతో చక్కని సంబంధము కలిగి ఉంటే, ఒక మాటలో చెప్పాలంటే ఒక భక్తుడు అంటారు, భార్యాభర్తలు మరి బైబిల్లో భార్యాభర్తల గురించి విపులంగా మాట్లాడింది. దేవునిలో నడుచుట గొప్ప కళ అంటాడు. గొప్ప కళ. నేను ఒక 25 సంవత్సరాల క్రితం ఒక పెద్ద మహాసభలో అటెండ్ అయ్యాను. ఆ మహాసభలో మరి కుమిత్ బెన్ జోషి, ఆ దినాల్లో గవర్నర్గా పనిచేస్తున్న ఆమె కూడా వచ్చారు. ఆమె లేడీ కుమిత్ బెన్ జోషి. మీరు ఎవరైనా పేరు విన్నారా? మన ఆంధ్రాకి ఆమె మరి ఆమె గవర్నర్గా పనిచేసింది. ఆ సభలో ఎర్నెస్ట్ కొమాలపల్లి అమలాపురం పెంతెకోస్తు ఆయన వాక్యం అందిస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మా తల్లిదండ్రులు దేవుని పిల్లలు, మా ఇంటిలో 8 మంది ఉన్నాం, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ దేవుని సేవలో ఉన్నాము అన్నాడు. అందరూ 8 మంది పిల్లలు, ప్రభువుని నమ్ముకుని వారి కుటుంబాలు. ఈనాటికి వాళ్ళకు ఒక మంచి పేరు ఉంది. మరి ఎర్నెస్ట్ కొమాలపల్లి కుటుంబాలకు కదా, చక్కని ఆధ్యాత్మికమైన మంచి పేరు, చక్కని సేవ, ప్రభు కొరకు జీవించేది ప్రభు సన్నిధిలో మనం చూస్తున్నాం. తల్లికి పుట్టిన బిడ్డలందరూ, తండ్రికి పుట్టిన బిడ్డలందరూ అందరూ కలిసి దేవుని యొక్క సన్నిధిలో మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. ఈ మెసేజ్ ఎక్కువగా నేను భర్తలు ఉన్నప్పుడు మాట్లాడాలనుకున్నాను, కానీ మరి సందర్భం వచ్చింది కాబట్టి 1-2 విషయాలు మాట్లాడతాను. పతియే ప్రత్యక్ష దైవం అంటారు. అది బైబిల్ ప్రకారం కరెక్ట్ కాదు, కానీ లోకంలో అర్థమయ్యేటట్టు ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. భర్తయే ప్రత్యక్ష దైవం. ఈ మాట నేను మీకు ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, ఇంటిలో ఉన్న భర్తలో ప్రభు కనపడాలి. అది పతియే ప్రత్యక్ష దైవము అంటే ఇంటిలో ఉన్న భర్తలో ప్రభు కనపడాలి, ఇంటిలో ఉన్న భార్యలో ప్రభు కనపడాలి. వాళ్ళిద్దరిలో ప్రభు కనపడుతూ ఉంటే పిల్లలలో కూడా ప్రభు కనపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యం చెప్పేటువంటి దినాలలో నా కూతురు లేచి వచ్చి ఒక మాట అంది, డాడీ ఈరోజు నేను ప్రభువుని నమ్ముకుంటున్నాను, నేను ప్రభు సన్నిధిలో బాప్తిసం తీసుకుంటాను డాడీ అంది. ఆమె వయసు 10 సంవత్సరాలు, 5వ తరగతి చదువుతుంది. నా వాక్యం ఆమెకు నచ్చిందట, నా వాక్యం ఇష్టమైందట, నేను ప్రభువుని నమ్ముకుంటాను డాడీ అని అంటా ఉంది. అమ్మ నమ్ముకుందు, మంచిదే, నమ్ముకోవడం చాలా మంచిదే. ఆ రోజు నుండి ఆమె ఆసక్తి కలిగి ఉంది. చీరాలలో ఒక మంచి ఇంగ్లీష్ స్పీకర్ నా కూతురు, ఇప్పుడు మంచి స్పీకర్, తెలుగులో మాట్లాడుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. అవును, వాళ్ళ ఆసక్తి. తల్లిదండ్రులమైన మనము ఆసక్తి కలిగి దేవునిలో నిలిచి ఉంటే, మన బిడ్డలు కూడా దేవునిలో నిలిచి ఉంటే నిజంగా ఆ కుటుంబం. నేను చెన్నై వెళ్ళినప్పుడు నా కొడుకును ఒక మాట అడిగింది నా భార్య. ఏమందంటే, నేను మీ డాడీ ఢిల్లీ నుంచి చెన్నై ట్రాన్స్ఫర్ పెట్టుకొచ్చింది ఒకటే ఒక మాట, లెంట్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి, ఈ సంవత్సరం నువ్వు బాప్తిసానికి సిద్ధపడితే బాగుండు, ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నామని వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకుతో అంది. అంటే ఒక మాట అన్నాడు నా కుమారుడు, ఈ సంవత్సరం నేను సిద్ధపడతాను మమ్మీ అన్నాడు. నిజంగా చాలా సంతోషం వేసింది. నా కుమార్తె విజయవాడలో బాప్తిసం తీసుకుంది, నా కొడుకు చెన్నైలో బాప్తిసం తీసుకున్నాడు. అవును, ప్రభు యొక్క సన్నిధిలో నేను మీ బిడ్డలకు కూడా చెప్పేటువంటి మాటలవి, మీకు చెప్పేటువంటి మాటలవి. మనమందరము దేవునిలో ఉందాం. మన కుటుంబము దేవునికి చాలా ఇష్టమైనటువంటి కుటుంబంగా ఉండాలి. అలాంటి కుటుంబాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మాదిరికరమైన కుటుంబంగా మనం సిద్ధపడదాం. కానీ ఇప్పటి వరకు అలా లేము, ఈ రోజు నుంచి అయినా సిద్ధపడదామని ఒక చక్కని తీర్మానం తీసుకుని యవ్వన బిడ్డలు ఇక్కడ చాలామంది ఉన్నారు. దేవునిలో చక్కని కుటుంబాలు కలిగి దేవుని కొరకు సమర్పించుకొని దేవుని బిడ్డలంగా నీ ఆశీర్వాదం కొరకే నేను జ్ఞాపకం చేస్తున్నాను. భర్తను గురించి ఇంకొక మాట ఏమిటంటే, ఏ భర్తలో దేవుడు కనబడతాడో, ఏ భార్యలో దేవుడు కనపడతాడో వాళ్ళ కుటుంబం ఆశీర్వదించబడతాది. భర్త అనగా బైబిల్ గ్రంథము 5 నిర్వచనాలు చెప్పింది. వారు చదువుకుంటూ వెళ్తాను, విందాం. 1, భర్త అంటే భద్రపరిచేవాడు.
2 బలపరిచేవాడు, 3 బాగు చేసేవాడు, 4 బాధ పెట్టనివాడు, 5 కుటుంబాన్ని సంతోషంగా ఉంచేవాడు భర్త. 5 విషయాలు. భర్త అంటే భద్రపరిచేవాడు, తన బిడ్డలను రెక్కల నీడలో భద్రం చేసుకుంటాడు, రోజు భద్రం చేసుకుంటూ ఉంటాడు. 2వది బలపరిచేవాడు, 3వది బాగు చేసేవాడు, 4వది బాధ పెట్టని వాడు. ఎంతమంది భర్తలు భార్యలను బాధ పెడతా ఉన్నారు? విచారం. నేనైతే ఏ భర్త భార్యను బాధ పెట్టినా నేను ఒప్పుకోను. ఓట్ల ఎలక్షన్ కానీ వస్తే భర్తకు ఓటేస్తావా భార్యకు ఓటేస్తావా అంటే నేను భార్యకే ఓటేస్తాను, స్త్రీకే నేను ఓటేస్తాను. ఎందుకు ఓటేస్తానో నాకు రీజన్ ఉంది. ఎప్పుడుగైనా సరే భర్తకి నేను పురుషుడికి నేను ఓటేయను, వేయను అంతే. ఎందుకు వేయనో బైబిల్లో రీజన్ ఉంది. ఎందుకు వేయాలో, స్త్రీకి ఎందుకు ఓటేయాలో, స్త్రీని ఎందుకు గౌరవించాలో, స్త్రీని నేను ఎందుకు బలపరచాలో బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు వాటన్నిటిని నేను చూపిస్తాను కూడా. అవును, భర్త భార్యను హింసించకూడదు కదా. ఎంతమంది భర్తలు కదా, ఇప్పుడు కాదు కానీ చిన్నప్పుడు రోకల బండ తీసుకుంటే రోకల బండతో కొట్టేవాళ్ళు, రాయి తీసుకుంటే రాయితో కొట్టేవాళ్ళు. ఎంత నీచమైన సంస్కృతి, నీచమైన స్థితి భర్తది. ఎవరో కన్న తల్లిదండ్రులు నువ్వు చక్కగా చూసుకుంటావని ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీ చేతిలో పెడితే పొద్దస్తమానము ఎక్కడ దెబ్బలు తింటుంది ఆ అమ్మాయి? ఆలోచన చేయండి. నేను సొసైటీలో చూసిన విషయాలే చెప్తున్నా. భర్త భార్య అనగానే ఒంటికాల మీద వెళ్తారు. ఎందుకో? ఆయన కొట్టేవాడు ఎవరు లేరనే. అవును, ఇరగదీసేవాళ్ళు ఉండారు కానీ వాళ్ళు ఏదో కుటుంబాల్లో గొడవలు వచ్చినాయి లేరా, వాళ్ళే సర్దుకుంటారులే అని బాధపడి కదా వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు అదే చనువుగా తీసుకొని, అదే తక్కువ స్థితిగా తీసుకొని భార్యలను హింసించేవాళ్ళు. ఈ మాట విన్న తర్వాత ఏ భర్త కూడా భార్యను హింసించొద్దు, ఏ భర్త కూడా భార్యను కొట్టొద్దు. నీకు చేతనైనంత వరకు ప్రేమించు, నువ్వు కష్టపడి సంపాదించు, 4 రూపాయలు సంపాదించు, నీ భార్యను నీ బిడ్డలను చక్కగా పోషించు. అందుకే నీకు పెళ్ళికిచ్చారు. అలా చేయనప్పుడు నీకు భార్య అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు, కుటుంబం అవసరం లేదు, కాపురం అవసరం లేదు. అవును, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నవారు, దేవునితో చక్కని సంబంధాలు కలిగి ఉన్నవారు ఈ ఆత్మీయమైన జీవితంలో చక్కగా ఉంటారని దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నాం. ఆఖరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే నేను కావాలనుకున్న సమయానికి ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో యోబు ఒక మంచి భర్త. మీరందరికీ తెలియని ఒక విషయం ఏమిటంటే, నేను చెప్పేది మీలో ఫస్ట్లో ఎవరు సపోర్ట్ చేయరు నాకు. బైబిల్ గ్రంథంలో యోబు భార్య ఒక మంచి భార్య. పాజిటివ్ థియాలజీ నేను మాట్లాడతాను ఇప్పుడు. బైబిల్ గ్రంథంలో యోబు అంత మంచివాడు, యోబు అంత భర్త, గొప్ప భర్త ఇంకొకరు ఎవరు లేరు. భార్య వచ్చింది, ఇంత జరిగినా దూషించి చనిపోకూడదా అంది. దూషించి చనిపోకూడదా? మెర్సీ కిల్లింగ్ అనే ఒక మాట ఉంది, దాని గురించి చెప్తాను, ఒక మాట చెప్తాను మీకు అర్థమయ్యేటట్లు. మెర్సీ కిల్లింగ్ ఎవరైనా విని ఉంటారేమో. ఒక వ్యక్తి జబ్బుతోనో ఇంకోటో బాగా బాధపడుతూ ఉంటాడు. అతను ప్రాణం పోవడం లేదు, కానీ మనం ప్రాణం తీయకూడదు. అతని బాధ నుండి నివారణ కావాలంటే మనం ప్రాణం తీయకూడదు. రాష్ట్రపతికి ఏం చేస్తారంటే ఒక పిటిషన్ పెడతారు. పిటిషన్ పెట్టినప్పుడు దాన్ని మెర్సీ కిల్లింగ్ అంటారు. దాన్ని మెర్సీ అంటే దయ, కిల్లింగ్ అంటే చంపటం. అతన్ని కానీ చంపితే, చంపటం కూడా ఏం లేదు, ఒక ఇంజెక్షన్ ఇస్తే చనిపోతాడు అంతే. డాక్టర్లకు చెప్పి ఒక ఇంజెక్షన్ ఇస్తే చనిపోతారు. దానికి రాష్ట్రపతి పర్మిషన్ ఇవ్వాలి. ఇవ్వడు. అప్పుడు కూడా రాష్ట్రపతి ఇవ్వడు. అతడు కూడా మానవతావాది, అతడు కూడా దేవుడు అంటే భయము కలిగినటువంటి వాడు. పర్మిషన్ ఇవ్వడు. ఇంకా కాళ్ళు బట్టు పరిస్థితులలో అతడు పర్మిషన్ ఇస్తే మెర్సీ కిల్లింగ్ అనేది చేస్తాడు. ఇప్పుడు ఈమె అన్నది కూడా అదే. ఏమిటంటే
ఒకవేళ ఇంత బాధ ఎందుకు అనుభవించాలి? దేవుని దూషిస్తే చచ్చిపోతాడు. బైబిల్ ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే దేవుని దూషించేవాడు చచ్చిపోతాడని ఉంది బైబిల్ గ్రంథం. కాబట్టి దేవుని దూషించు అన్నట్లుగా. అయితే దాన్ని నేను పాజిటివ్గా చెప్పటం లేదు, కానీ అది కూడా తప్పే, అది కూడా నేరమే. కానీ ఆయన బాధ చూడలేక కొంతమంది అనారోగ్యం వచ్చినప్పుడు ఎంత బాధపడుతూ ఉంటారంటే అంత బాధపడుతూ ఉంటారు. వాళ్ళకేం సహాయం చేయలేం, వాళ్ళకి సహాయం చేయలేం. ప్రార్థన సహాయం చేసినా వాళ్ళు ఆ బాధలో నుంచి బయటికి రాలేరు. వాళ్ళని గురించి ఏమని ప్రార్థన చేస్తామంటే అప్పుడు, ప్రభువా నీ చిత్తం అయితే తొందరగా తీసేసుకో ప్రభు. చెయ్యొచ్చు అలాగా? ఓకే, మీరందరూ బైబిల్ తెలిసిన వాళ్ళు, మళ్ళీ మాట్లాడతాను. చేయొచ్చు అలాగా? తొందరగా తీసుకో ప్రభు అని చేయొచ్చా? అంటే ప్రభువుకి ఎప్పుడు తీసుకోవాలో తెలియకపోవటం చేత కాకపోతే నువ్వు సలహా ఇస్తున్నావా? కానీ మనిషి మనస్తత్వం ఏమంటే ప్రభువా తొందరగా తీసుకో. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు ఆడబిడ్డలు కానీ కొంతమంది పెద్దవాళ్ళు కానీ అంటారు, చచ్చిపోతే బాగుండు అంటారు. ఎందుకు? ఆ బాధ నుండి బయటికి ఆ ఉద్దేశంతో ఆమె మాట్లాడింది. కానీ యోబు భార్య ఎంత మంచిది అంటే మీకు అర్థమయ్యేటట్టు 2-3 విషయాలే చెప్తాను, ఎక్కువ మాట్లాడను నేను, చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఒకటి, ఒక బిడ్డకు జన్మనిచ్చింది ఒక తల్లి అంటే 10 ఎముకలు ఒక్కసారి విరిస్తే ఎంత బాధ వేస్తుందో ఒక బిడ్డ కనడానికి తల్లి అంత బాధపడుతుంది. ఓకే, ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ నాకే వేస్తారు ఓటు. ఎస్ఆర్నో? ఒక బిడ్డకు జన్మనివ్వటానికి 10 ఎముకలు ఒక్కసారి ఇరిస్తే ఎంత బాధగా ఉంటుందో అంత బాధ అనుభవిస్తుంది. పురుషులు గమనించాలి ఇది. మరి ఎంతమంది పుట్టారంట ఆమెకి? ఎంతమంది పుట్టారంట? ఎంత బాధ అనిపించి ఉంటుంది? 100 ఎముకలు ఇరిగినట్టే. 100 ఎముకలు ఇరిగినట్టే. అక్కడతో నేను ఆగను. అంతా అయిపోయింది, పిల్లలందరూ చనిపోయారు. పిల్లలందరూ చనిపోయినప్పుడు ఎంత ఏడ్చుంటుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏమా, ఒక కుటుంబంలో ఒక బిడ్డ చనిపోతే తల్లి ఎంత ఏడుస్తుంది? ఒక కుటుంబంలో 10 మంది పిల్లలు అందరూ చనిపోతే ఒక తల్లి ఎంత ఏడ్చుంటుంది? దట్ ఈజ్ యోబు భార్య. మూడవది, పని ఎంత కష్టంలో ఉన్నాడు, బిడ్డలందరూ చనిపోయారు, వదిలిపెట్టి వెళ్ళిందా? ఏమండి, వదిలిపెట్టి వెళ్ళిందా? బిడ్డలందరూ పోయారు, దుఃఖంలో ఉంది. ఈయనకి ఎవరు? ఆయనకు వచ్చిన రోగం కుష్టు రోగంతో సమానమైన రోగం వచ్చింది. వదిలిపెట్టి వెళ్ళిందా? చాలామంది కుయిక్కమంటే పుట్టింటికి పరిగెడతారు. యోబు భార్య పుట్టింటికి పరిగెత్తలేదు, ఎక్కడికి వెళ్ళలేదు, భర్తను కనిపెట్టుకునే ఉంది. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత అన్నీ సెట్ అయ్యాయి, అంతా సెట్ అయిపోయింది. మళ్ళా 10 మంది పిల్లలు పుట్టారు. ఒక్కొక్క పిల్లోడికి ఎంత బాధ చెప్పండి. గబకనా 10 ఎముకలు ఇరిగినంత బాధ. ఇక్కడ ఇటు పక్క 10 మంది పుట్టారు, 10 ఎముకలు 100 ఎముకలు ఇరిగాయి. ఇటు పక్క మళ్ళీ 10 మంది పుట్టారు, 10 × 10 100 ఎముకలు. శరీరంలో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోయాయి. కానీ భర్తతో కాపురం చేస్తా, భర్తను భరించింది, భర్తను ఓర్చుకుంది, బిడ్డల కొరకు ప్రార్థన చేసింది, సతమతమయ్యింది, కన్నీరు గార్చింది. అవును, యోబు భార్య చాలా మంచి భార్య. ఏదో ఒక బలహీనత కనపడింది అనుకోండి, ఒక బలహీనత కనపడినంత మాత్రాన వాళ్ళను చెడ్డవాళ్ళను ముద్ర వేయటమేనా కదా? ఒకవేళ అది బలహీనతే అనుకోండి, తను చేసిన తప్పేననుకోండి, కష్టంలో ఏదో గబక్కన ఒక మాట మాట్లాడేసింది అనుకోండి. కానీ యోబు భార్య ఒక మంచి భార్య, చక్కగా కాపురం చేసింది, బిడ్డలను కన్నది. ఆమె కన్న బిడ్డలు ఆ ప్రపంచములోనే వాళ్ళ కూతుర్లంతా ఆత్మీయ సౌందర్యము కలిగిన బిడ్డలు ఇంకొకళ్ళు లేరు. ఎలాంటి బిడ్డలను కందంట? సౌందర్యం అంటే ఏ సౌందర్యం అనుకుంటున్నారు? ఈ సౌందర్యం కాదు.
ఆ పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి రాసిన సౌందర్యము కాదు కానీ ఆత్మ సంబంధమైన సౌందర్యము కలిగిన బిడ్డలను ఆమె ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ ముగ్గురు బిడ్డలను గురించి అలా రాశాడు. ఇంకా ఎవరు ఆడపిల్లల గురించి దేవుడు అంత చక్కగా రాయలేదు. యోబు కుమార్తెలంతా ఆత్మ సంబంధమైన సౌందర్యము కలిగిన బిడ్డలు, మరొకరు లేరు. దేవుడు మంచివాడు. ముగించుకుందాం. దేవునితో చక్కని సంబంధం కలిగి ఉందాం. కనెక్ట్ ఆల్వేస్ విత్ గాడ్. దేవునితో చక్కని సంబంధం కలిగి ఉన్నాం. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో భారము కలిగి దేవునితో చక్కని సంబంధము కలిగి ఉందాం. సాంఘికంగా దేవుడు మనలను దీవిస్తాడు, మన బిడ్డలను దీవిస్తాడు. మరి అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించునుగాక. వందనాలు.